హలో అండి. ఈరోజు వీడియోలో మా గార్డెన్ అప్డేట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ బెడ్లో మొత్తం స్వీట్ కార్న్ అయితే పెట్టామండి. చాలా బాగా వచ్చింది. ఇంకా మధ్యలో అక్కడక్కడ టమాటా నారు కూడా ఉంది. ఇంకా అలాగే బీన్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడే. పిందెలు అయితే బండి బాగానే. ఈ టైప్ బీన్స్ ఫస్ట్ టైము మా గార్డెన్లో పెడతాం. ఇంకా టమాటోలు కూడా కాయలైతే వచ్చినాయండి. పెద్దవి అవ్వలేదు కానీ. ఆస్ట్రేలియాలో ఒకటి చెప్తారు, క్రిస్మస్ లోపల కనుక టమాటా పండిస్తే గ్రేట్ అంట. ఇంకా అలాగే ఇదేమో వెల్లుల్లి కోసం పెట్టిన బెడ్, కానీ దాంట్లో పొటాటో అంతా వచ్చేసింది. బంతి పువ్వు కూడా పూసింది ఒకటి. ఇంకా పళ్ళ మొక్కలు తీసుకొచ్చాం కదా, వాటికి పెద్ద పెద్ద కవర్లో ఇట్లా బకెట్ లాంటివి వచ్చినాయి. ఇంకా వాటిల్లో కూడా కొన్ని పొటాటోస్ అయితే పెట్టాము. అలాగే గ్రీన్ యాపిల్ చెట్టు ఒకటి ఉంది కదా, కాయలు అయితే చెట్టు నిండా ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ క్లైమేట్ సరిగ్గా లేదు, గాలిదుమ్ములు అవన్నీ వస్తున్నాయి. అందుకని చాలా మట్టుకు రాలిపోతున్నాయి. ఇటు వెళ్తా పక్షులు చెట్టు మీద వాలి కొద్దిగా పండితే కొరికి పడేస్తున్నాయి కింద. చాలా మట్టుకు రాలిపోయినాయి. ఇంకా వాటిని అన్నీ కలెక్ట్ చేసాము బిన్లో వేసేయటానికి. ఈ ప్లమ్ అండి, చిన్నది రెడ్ ప్లమ్. ఇంకా చెట్టు నిండా మొత్తం వచ్చేసినాయి కాయలు. సైజు కూడా పెరిగినాయి. ఇప్పుడైతే ఒగరగా ఉన్నాయి, కొంచెం స్వీట్గా మారినాయి అంటే మాత్రం పక్షులు వచ్చి ఒక్కసారి తినేస్తాయి మొత్తం చెట్టు అంతా. ఇంకా అలాగే పక్కనే గ్రీన్ ప్లమ్ కూడా ఉంది కదా, అది కూడా అసలు ఎన్ని కాయలు వచ్చినాయి. ఈసారి మాత్రం చాలా బాగా వచ్చినాయి కాయలు. రెడ్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఒగరు తక్కువ ఉంటుంది. ఇది మనం పప్పులో కూడా వేసుకోవచ్చు. అసలు గుత్తులుగా ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.